నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు ఓం స్వరూప్ గురూజీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభమస్తు తల్లి. ఒక చిన్న సందర్భం నేను ఉన్నప్పుడు వేరే వాళ్ళ మధ్యలో జరిగిందండి. ఒకరికి చాలా తీవ్ర అనారోగ్యం చేసింది. అయితే మూడో వ్యక్తి అన్న మాట ఏమిటంటే, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నారు అంటూ అన్నారు. నిజంగా ఇప్పుడు ఏమన్నా అనారోగ్యాలు కావచ్చు, తీవ్రమైన జబ్బు చేసిన ఇలాంటివన్నీ కూడా గత జన్మలో చేసినటువంటి పాపాలకి గుర్తుగా అలా వస్తూ ఉంటాయా, అప్పటివి ఇప్పుడు అలా వస్తాయా అని అనిపించింది నాకు. ఇది నిజమా కాదా మీరే చెప్పాలి. ఏం లేదమ్మా, పూర్వ జన్మ సంచితాలు ప్రాప్తి అనేటువంటివి ఉన్నాయి. ముఖ్యంగా ఏమిటంటే జబ్బుల విషయానికి వచ్చేసరికి కొన్ని ఇంకా వేరే కూడా మనం తీసుకోవచ్చు. ముందు జబ్బుల విషయం గురించి ముఖ్యంగా ఇప్పుడు అందరూ ఒప్పుకునేవడానికి వీలుగా కూడా నేను మీకు అవి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ శరీరంలో ప్రస్తుతం వాళ్ళు ఉండే శరీరంలో ఏదో రుగ్మత్తు, ఏదో అనారోగ్యం కలిగితే సింపుల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తాం, సహజం. వాళ్ళు ఏదో టెస్టులు చేయిస్తారు, అది చేయిస్తారు. డాక్టర్ గారు ఒక మంచి విషయం అడుగుతారు. టెస్టులు అవన్నీ చూశాక, షుగర్ అనుకోండి, ఏమండి మీ ఇంట్లో ఎవరికన్నా ఉందా అని అడుగుతారు. ఫస్ట్ మీ పూర్వీకులకి ఎవరికన్నా ఉందా అని అడుగుతారు. ఎందుకు? డిఎన్ఏ ద్వారా జెనెటిక్గా ఏమన్నా అది క్యారీ అయినట్టు ప్రూఫ్స్ అవి. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే దానికి కూడా మన వాళ్ళల్లో ఎవరికన్నా ఉందా, స్కిన్ డిసీజెస్, అలవాట్లు, కొంతమందికి అలవాట్లు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడాను శరీరానికి సంబంధించినది. పూర్వజన్మలో కూడా ఆ జీన్స్, ఆ జెనెటిక్, ఆ డిఎన్ఏతో ఉండేటువంటి శరీరాలని క్యారీ చేశాం కదా. ఇప్పుడు తండ్రికి ఉన్నది కొడుకు రావచ్చు, ఆ కొడుకున్నది మనవడికి రావచ్చు. ఇది ఒప్పుకోవాలి, ఒప్పుకోకపోవడానికి లేదు. ఎవరో ఒకరు అంటే 7 తరాల వరకు, 3 తరాల వరకు ఒకప్పుడు చూసేవారు పెళ్లిళ్ళల్లో, వాటిలో 21 తరం వరకు కూడా చూసిన దాఖలాలు ఉన్నాయి. అది చాలా మంది వాడుకల్లో లేవు, అప్పట్లో ఉండేవి. అందుకని ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో ఆ మానవుల థాట్ క్యారీలో కూడా ఉంటుంది. మానవుడు ఆ థాట్ని క్యారీ చేసినప్పుడు ఆ శరీరంలో ఉండేటువంటి జీన్స్ కూడా, కణాలకు కూడా మైండ్స్ ఉంటాయి. ఇది ఇంకో విషయం. ఆ మైండ్, ఆ కణాల మైండ్ ఏ విధమైన మీరు డైరెక్షన్స్, మీరు ఏ సలహాలు వాటికి ఇవ్వగలుగుతారో అవే ఫాలో అవుతాయి. ఎన్ని వందల వేల కణాలున్నా అన్ని కణాలకి మైండ్స్ ఉంటాయి. ఇంకో విషయం, మీకు ఒక్కదానికి మైండ్ ఉన్నట్టు కాదు, ఆ కణాలకు కూడా మైండ్ ఉంటుంది. ఆ మైండ్స్లో అందుకోసం ఈ ఏకాగ్రత కుదరడానికి, ఆ ధ్యాన పరిస్థితులు చేయడానికి కూడా చేస్తేనే ఆ మొత్తం జెనెటిక్గా మొత్తం అన్ని మైండ్స్ ఏకమై ఏకాగ్రత కుదురుతుంది. అది ఇక్కడికి వచ్చేసరికి మీకు ఈ యొక్క మైండ్స్లో ఆ థాట్ క్యారీ గనక గుడ్ థాట్ క్యారీ అయితే, ఆ క్యారీ ఎన్ని జన్మలకి, ఎన్ని యుగాలకి, ఎన్ని పరంపర, ఆ వంశాలకి, అవన్నిటికి కూడా అవే గుణాలు క్యారీ అవుతాయి. థాట్ ఇంపార్టెంట్. థాటే కదా క్యారీ చేసేది, అదే ముఖ్యమైనది. ఎందుకంటే వీటికి కూడా మైండ్ ఉంటుందిగా, ఆ మైండ్ అది తీసుకుంటుంది. దాన్ని బట్టి ఒకవేళ అలా మారుతాయి. మంచి థాట్ ఉండడం వల్ల మంచి స్వస్థత చేకూరిన వాళ్ళు ఆరోగ్యం. మా తాతగారు ఎంత ఆరోగ్యంగా ఉండేవాడు, కండలు తిరిగి మంచి కలరు, మంచి పళ్ళు ఉడకుండా బాగుండేవాడు అనుకోము అప్పుడప్పుడు. అంటే ఏమిటి? తాతగారు, మనం కాదు. మనం ఉన్నామని ఆ తాతగారి పుణ్యం అంటూ మనం కూడా ఆ జీన్స్ జెనెటిక్గా ఆ పరంపర వస్తోంది. అలాగే ఇంకా వెనక్కి వెళ్తే ఆ పరంపర, మానవుల పరంపర, పుట్టుక, అవన్నీ థాట్స్ మెయిన్ క్యారీ చేస్తాయి. మంచి థాట్ ఆల్వేస్ గివ్ గుడ్ రిజల్ట్స్, గుడ్ హెల్త్, నో డౌట్. థాట్ చాలా ఇంపార్టెంట్. థాట్ ఏది క్యారీ చేస్తే గుడ్ బ్యాడే కాకుండా పవర్ను కూడా క్యారీ చేస్తుంది. థాట్ పవర్ అంటాం కదా ఇంగ్లీష్లో. ఇప్పుడు కొన్ని తరాల వరకు కూడా అనారోగ్యాలు ఉన్నాయి అనుకుందాం గురుగారు. ఉదాహరణకు ఒక ఫ్యామిలీ తీసుకుంటే గనక
తర్వాత ఇప్పుడు ఎవరైతే అది కనుక మనవడు- ట్రీట్మెంట్ తీసుకొని తెలుసుకొని ఆ, చేసి ఆరోగ్యవంతులై ఆ ఆరోగ్యవంతులకి మళ్ళీ పిల్లలు పుడితే ఉమ్, ఆ ఇబ్బందులు రావు. రావు ఇంకా తర్వాత ఎందుకంటే అది తరానికి. ట్రీట్మెంట్ అయింది కదా. అక్కడికి బ్రేక్ పడుతుంది అంటే ఆలోచన విధానం మరి అలవాట్లు మార్చుకుని ఇలా ఉంటే గనక ఔషధాలు తీసుకొని ఆ, అప్పుడు తర్వాత తరాలకి ఇవేమి సోకం. ఎలా సోకుతుంది, కష్టం. ఉమ్, దానికి కూడా స్లీపింగ్ మోడ్ అవి ఇవి ఉన్నట్టుగా ఉమ్, మామూలుగా 21 తరం వరకు ఎఫెక్టివ్ గా వస్తాయి. ఉమ్, ఇప్పుడు మనకి తరాల గురించి పెద్దగా అండం లేదు కాబట్టి డాక్టర్ గారు ఉమ్. మీ తాతయ్య గారికి ఉన్నారా, నాన్నగారికి ఉందా, మీ ఇంట్లో ఎవరికి ఉందా అని అంతవరకే అడిగి వదిలేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా లోతుగా పోయే ఇంకా రాలా. మన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే 21 తరం వరకు వెళ్ళారు అందుకే, అంటే ఉమ్, పెళ్ళిళ్ళప్పుడు కంపల్సరీ చూసేవారు. అప్పట్లో వంశ వృక్షాలను రాసుకునేవారు. ఆ, ఓ పుస్తకం ఉండేది దేవుడి గుళ్ళో, ఓ, ఇదే వాళ్ళ ఇంట్లో దేవుడి పూజా మందిరంలో. ఆ, మీ తాతగారు ఎవరు, మా తాతగారు, వంశ వృక్షం అని క్లియర్ గా ఉండేవి, అప్డేట్ ఉండేది. ఇప్పుడు అబ్బో. వంశవృక్షం తెలియదు, అసలు మన లేదు ముత్తాత పేరు తెలియదు. మనకి పొరపాటున తెలిస్తే తెలుస్తుంది కానీ కొన్ని పేర్లు మర్చిపోతాం. కదా. అంతే. నాన్న పక్కగా తెలుస్తుంది, తాతయ్య అన్న, మహా తాతయ్య అంటే. ముత్తాత అక్కడి వరకు. మహా ఇక అది 7 తరాలు ఎవరికి గుర్తున్నాయి. ఉమ్, అందుకనే ఇలాంటి గొడవలు ఉంటాయి, మర్చిపోతాం. కాబట్టి అప్పట్లో ఈ వంశ వృక్షాలు రాసేవారు పుస్తకంలో. వంశ వృక్షము అంటే చెట్టులాగా ఉమ్, అని అర్థం. ఉమ్, మరి ఎంత గొప్ప సైన్స్ మన వాళ్ళది, నిజం. మన ధర్మం ఎంత గొప్పది, మన పాత వాళ్ళ ప్లానింగ్ ఎంత గొప్పది. ఉమ్, అవి అద్భుతం అందుకని అసలు. ఈ జబ్బులు తగ్గించుకోవడానికి కూడా అప్పట్లో ఆయుర్వేదం గొప్పగా ఉండేది. ఉమ్, ఆధ్యాత్మికంగా కూడా పూజలు పునస్కారాల్లో కూడా తీర్థాలు ఉమ్, ఆ కుటుంబానికి చేసి తాగిచ్చేవారు. ఉమ్, ఆ తాగిచ్చడం కూడా ఆ తీర్థం ఏమయ్యేది, ఎనర్జీ ఫామ్ చేసి ఉమ్, ఆ ఎనర్జనైజ్డ్ వాటర్ని తీర్థంగా తీసుకోవడం వల్ల ఉమ్, అవి క్షమించబడతాయి, ఉమ్, క్షమింపబడతాయి. ఉమ్, దాని మైండ్లో కూడా ఆ థాట్ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అవుతుంది, ఇంకా పెరగకుండా ఉంటుంది. ఇప్పుడు అనారోగ్యం స్వస్థత అనేది. చేయించేది మన పూర్వీకులు ఎంతో మంది శక్తిమంతులు ఋషులు, వాళ్ళు ఉమ్, రోగాలు తగ్గించారు. కళ్ళు లేని వాడు కళ్ళు ఇచ్చారు. అవును, మన చరిత్రలో ఉన్నాయి. అది ఎలా సాధ్యమయ్యాయి యోగం అంటే ద్వారా, యోగం ద్వారానే. ఆ దివ్య శక్తి ఆరాధన ద్వారా ఉమ్, సర్వము సాధ్యమే. ఉమ్, చెయ్యాలి, ఓపికలు ఉండాలి. ముఖ్యం. ఓపికలు కూడా మనుషులకు లేవు కదా ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ లో. ఆ బిజీ లైఫ్ లో. అందుకని ప్రతిదీ సాధ్యమే. ఉమ్, ఆరోగ్యంగా ఉండొచ్చు, ఐశ్వర్యంగా ఉండొచ్చు, మంచి థాట్స్ క్యారీ చేయొచ్చు, ఉమ్, మంచిని పొందొచ్చు, మన కుటుంబంలో పంచొచ్చు కూడా ఉమ్. తప్పకుండా. ఇది అలవాటు చేసుకో. ధన్యవాదాలు గురువు శుభం గారు. తల్లి.